హిమాలయాల మధ్యలో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే ఒక అద్భుతమైన నిర్మాణం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అది కేవలం రాళ్లతో, కలపతో కట్టిన కట్టడం కాదు, తరతరాల విశ్వాసంతో నిర్మించిన ఒక పటిష్టమైన కోట. దాని కథేంటో చూద్దాం రండి. మనం చూస్తున్నది లడఖ్లోని తిక్సే మొనాస్ట్రీ. చూడగానే మనకు టిబెట్లోని ప్రసిద్ధ పొటాలా ప్యాలెస్ గుర్తొస్తుంది కదూ. అందుకే దీన్ని మినీ పొటాలా అని కూడా పిలుస్తుంటారు. అసలు దీన్ని లడాఖ్ మినీ పొటాలా అని ఎందుకంటారు? దాని వెనుకున్న ప్రాముఖ్యతేంటో ముందుగా చూద్దాం. ఈ థిక్సే వాస్తుశిల్పం కేవలం అందం కోసమే కాదు, అది హిమాలయాలకు ఆవల ఉన్న టిబెట్తో దానికున్న ఒక బలమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాన్ని మనకు చూపిస్తుంది. ఈ రెండు కట్టడాలలో ఉన్న పోలికలు ఆ బంధానికి ఒక నిదర్శనమన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే సముద్రం మట్టానికి సుమారు 3600 మీటర్ల ఎత్తులో, అంటే దాదాపు 11,800 అడుగులు సింధులోయలో ఉంది. దీని నిర్మాణం కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతమే కాదు, విశ్వంతో కలిసిపోయేలా పవిత్రమైన కొలతలతో కట్టారు. సరే, ఇంత పెద్ద కట్టడాన్ని సరిగ్గా ఈ కొండమీదే ఎందుకు కట్టాల్సొచ్చింది? దాని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అది కూడా కాకులకు సంబంధించిన కథ. దీని కథ 15వ శతాబ్దంలో మొదలైంది. టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్ అనే ఒక ముఖ్యమైన శాఖ లడాఖ్కు విస్తరించింది. మొదట ఒక చిన్న గుడి కట్టారు, కాని తర్వాత ఒక దైవిక సంకేతం రావడంతో ఇప్పుడు మనం చూస్తున్న ఈ థిక్సే మొనాస్ట్రీకి పునాది పడింది. ఆ కథ ప్రకారం 2 సన్యాసులు ప్రార్థనలు చేస్తుంటే 2 కాకులు వాళ్లు దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఎత్తుకెళ్లి ఇప్పుడు మొనాస్ట్రీ ఉన్న కొండమీద ఒక రాయిమీద పెట్టాయట. అది మామూలు సంఘటన కాదని, ఆ ప్రదేశాన్ని దేవుడే ఎంపిక చేశాడని వాళ్లు భావించారు. అందుకే అక్కడే కట్టారు. ఇక ఇప్పుడు ఆ పవిత్రమైన గోడల లోపలికి వెళ్దాం. ఇక్కడ ప్రతి గోడ, ప్రతి మూల శతాబ్దాల నాటి భక్తిని, అద్భుతమైన కళని మనకు చూపిస్తుంది. లోపల మనకు చాలా కనిపిస్తాయి. ధుకాంగ్ అంటే మెయిన్ ప్రార్థనా మందిరం, గోడల మీద లైఫ్ సైకిల్ గురించి బొమ్మలుంటాయి. ఇంకా గోన్ఖాంగ్ అంటే సంరక్షక దేవతల ఆలయం, అలాగే తారాదేవతకు అంకితం చేసిన గుడి, ఇంకా పై అంతస్తులో పవిత్ర గ్రంథాలు భద్రపరిచిన ఒక పెద్ద లైబ్రరీ కూడా ఉంది. అయితే ఈ కళాఖండాలన్నింటి మధ్య ఈ మొనాస్ట్రీకి గుండెకాయలాంటి ఒక గొప్ప నిధి ఉంది. ఒక ప్రత్యేకమైన సందర్శనకు గుర్తుగా ఈ మధ్యకాలంలోనే నిర్మించిన ఒక అద్భుతమైన విగ్రహం అది. దాదాపు 15 మీటర్ల ఎత్తు, అంటే 49 అడుగులు. లడఖ్లోనే ఇంత పెద్ద విగ్రహం మరొకటి లేదు. మట్టి, రాగి, రత్నాలతో దీన్ని తయారుచేశారు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విగ్రహం ఎవరిదంటే మైత్రేయ బుద్ధుడిది, అంటే భవిష్యత్తులో రాబోయే బుద్ధుడనమాట. 1970లో 14వ దలైలామా ఇక్కడికొచ్చినప్పుడు దానికి గుర్తుగా దీన్ని ప్రతిష్ఠించారు. ఇది ఆశకు, బౌద్ధ బోధనల కొనసాగింపుకు ఒక ప్రతీక. ఈ కళ, ఈ వాస్తుశిల్పం ఒక ఎత్తు అయితే థిక్సేకు మరో రూపముంది. ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇక్కడ వందలాది మంది సన్యాసులు నివసిస్తున్నారు. వాళ్ల భక్తితోనే ఈ ప్రదేశం ప్రాణం పోసుకుంది. అసలు ఈ పురాతన గోడల మధ్య జీవితం ఎలా ఉంటుంది? వాళ్ల రోజు ఎలా గడుస్తుంది? శతాబ్దాలుగా ఇక్కడ పాటిస్తున్న ఆ క్రమశిక్షణ, భక్తి, శాంతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ల రోజూ తెల్లవారుజామునే ప్రార్థనలతో మొదలవుతుంది. ఆ తర్వాత వంట, శుభ్రపరచడం లాంటి పనులు చేస్తారు. యువ సన్యాసులు ఒకవైపు ఆధ్యాత్మిక శిక్షణ తీసుకుంటూనే మరోవైపు లెక్కలు, సైన్స్ లాంటివి కూడా చదువుకుంటారు. పెద్ద సన్యాసులు వీరికి మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. మొత్తం మీద అంతర్గత శాంతి సాధించడమే వాళ్ల లక్ష్యం. ఇక్కడ కేవలం పాత సంప్రదాయాలనే కాదు, ఆధునికతను కూడా స్వీకరిస్తున్నారు. అందుకే ఇక్కడ కొత్తగా ఒక లైబ్రరీ, లెర్నింగ్ సెంటర్ కూడా పెట్టారు. అంటే ఇక్కడి వాళ్లకు ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునిక విద్యను, నైపుణ్యాలను కూడా అందిస్తున్నారు. సంప్రదాయాన్ని వర్తమానంతో ముడిపెడుతున్నారన్నమాట. సరే, ఇంతటి ప్రశాంతమైన ప్రదేశాన్ని మనం కూడా చూడాలంటే అక్కడికి వెళ్లాలనుకునేవాళ్లు ఏమేం విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ మొనాస్ట్రీ లడఖ్లోని లేహ్ పట్టణానికి దగ్గర్లోనే ఉంది. కేవలం 19 కిలోమీటర్ల దూరం. కారులో వెళ్తే ఓ అరగంటలో చేరుకోవచ్చు. ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. వెళ్లడానికి మంచి సమయం ఎప్పుడంటే మే నుండి అక్టోబర్ మధ్య.
ఇంకాస్త ప్రత్యేకమైన అనుభవం కావాలనుకుంటే అక్టోబర్-నవంబర్లో జరిగే గస్టూర్ పండుగ టైంలో వెళ్ళొచ్చు. అప్పుడు వాళ్ళు ముసుగులు వేసుకుని చేసే పవిత్రమైన నృత్యాలు చూడొచ్చు. లేదా ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ప్రార్థనలకు కూడా వెళ్ళొచ్చు. ఇంకో విషయం, పై అంతస్తులో ఉన్న ఆలయంలోకి కేవలం పురుషులకు మాత్రమే అనుమతి ఉంది. నిజమే. కొన్ని ప్రదేశాల గురించి చెప్పడం కన్నా అనుభవిస్తేనే బావుంటుంది. థిక్సే మన దృష్టిని ఆకర్షించాలని చూడదు, కానీ మనం ప్రశాంతంగా ఉంటే ఆ నిశ్శబ్దం మనకు ఎంతో గొప్ప అనుభూతినిస్తుంది. ఎప్పుడూ ఆగకుండా పరిగెత్తే ఈ ప్రపంచంలో నిశ్చలత్వం మీద కట్టిన థిక్సే లాంటి ప్రదేశం మనకు ఏం నేర్పిస్తుంది? బహుశా థిక్సేకి వెళ్లడమనేది కేవలం ఒక ప్రయాణం కాదు, మన లోపలికి మనం చేసుకునే ఒక ప్రయాణానికి అది ఒక మంచి ప్రారంభం కావచ్చు.